హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనం వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద వంకాయ, అలాగే ఒక కప్పు పెరుగు, ఒక అర్ధ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక అర్ధ టేబుల్ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు అండి. ఉప్పు మీకు సరిపడా వేసుకోవచ్చండి. వీటిలో ఒక అర్ధ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా బాగా కలుపుకోవాలండి. మసాలా బాగా కలుపుకున్నాక మనం వంకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఏమైనా పురుగు మందులు అవి పిచికారీ చేస్తుంటే అవన్నీ పోతాయని మంచిగా కడిగేసి ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను. దానికి మనం ఇక్కడ కలిపి పెట్టుకున్న మసాలా బాగా పట్టించాలండి. బాగా మసాలా పట్టిన తర్వాత వాటిని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. మీరు వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముక్కకి మసాలా పట్టించుకోండి. ఇలా పట్టించడం ద్వారా ముక్కలకి బాగా మసాలా పడుతుంది. మీరు అన్నీ ఒకేసారి వేసి కలిపారంటే మసాలా అన్నిటికీ సరిపడా ఉండదండి. ఒక్కొక్క దానికి మసాలా పెట్టుకొని మంచిగా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క దానికి మసాలా పెట్టుకొని మంచిగా ప్లేట్లో పక్కకు పెట్టుకొని కాసేపు అయ్యాక ముక్కకి మసాలా అనేది బాగా అంటుకొని ఉంటుందండి. అలా వచ్చేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలండి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దానిపైన నేను ఒక దోశ పెనం పెట్టుకున్నాను అండి. మీరు చపాతీ పెనం మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. దాని మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం పెనం బాగా వేడేంత వరకు వెయిట్ చేయాలి. పెనం బాగా వేడయ్యాక దానిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి. అలా పెట్టారంటే ముక్కలు కొన్ని వేగుతాయి, కొన్ని వేగవండి. ఇలా ఒక్కొక్కటి పక్కన పెట్టుకొని మంచిగా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నాక అవి ముక్కలు ఒక సైడ్ బాగా వేగాక రెండో సైడ్కి తిప్పి పెట్టుకోండి. నేను ఇక్కడ బాగా వేగడం కోసం నేనేం చేస్తున్నా అంటే పైన ఒక మూత పెట్టుకున్నాను అండి. ఇలా పెట్టడం ద్వారా ముక్కలు అన్నవి ఆవిరి ఎక్కువ కాకుండా లోపల ఆవిరి ఉండడం వల్ల బాగా ఉడుకుతుందండి. మీరు కూడా ఇలా చేయండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాసేపు అయ్యాక నేను మళ్ళీ పైన పెట్టిన మూత తీసి మళ్ళీ అన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా రివర్స్కి తిప్పుకున్నాను అండి. ఇలా ఒక్కొక్కటి మెల్లగా తిప్పిన తర్వాత మళ్ళీ కాసేపు బాగా లో ఫ్లేమ్లోనే వేగనిచ్చానండి. ఇలా వేగడం వలన మంచి టేస్ట్ వస్తుంది. మీకు కొన్ని అంటుకున్నట్టు అనిపిస్తాయండి, కానీ మీరు మంచిగా మళ్ళీ తీసి రివర్స్ తిప్పండి. అది బాగా వేగిన తర్వాత దానిపై మళ్ళీ కాసేపు మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో కొద్దిసేపు అలా వేగనివ్వండి. అలా వేగిన తర్వాత ఇలా మూత పెట్టి కాసేపు వేగిన తర్వాత వాటిని పక్కన నుంచి పెట్టుకోండి. పక్కన దించుకున్నాక ముందుగా మనం తీసుకున్న ఒక కప్పు పెరుగులో కొంచెం మసాలా పెట్టుకోవాలండి. పెరుగు అలాగే గడ్డగా ఉంచనివ్వద్దు, దాన్ని మంచిగా కలబెట్టండి. ఇలా కలబెట్టడం వల్ల పెరుగు అన్నది కొంచెం నైస్గా, కొంచెం ఎక్కువ థిక్నెస్లో అనిపించకుండా వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ మనం రెండు సైడ్లు వేగించుకున్నాక మళ్ళీ ఒకసారి వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాం అండి. రెండు సైడ్కి తిప్పి మరి పక్కన పెట్టుకుంటున్నాము. ఇలా ఒక్కొక్క ముక్కనే తిప్పండి, అన్నీ ఒకేసారి తిప్పడానికి ట్రై చేయొద్దు. తిప్పారంటే అవి వంకాయ ముక్కలు ఊరనే విరిగిపోతాయండి. అలా వేగిన తర్వాత అన్నిటిని పక్కకు తీసుకొని మనం కొంచెం వేడి మీద ఉంటాయండి, అవి చల్లారేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం లైట్గా చల్లారేంత వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత వాటిని మనం పెరుగు తీసుకున్నాం కండి ఒక కప్పులో. ఆ పెరుగుని పలచగా అయ్యేంతవరకు బాగా తిప్పి పెట్టుకున్నాము. ఆ పెరుగులో వీటిని వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ఉన్న వంకాయ ముక్కలను పక్కన పెట్టుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను అండి. మళ్ళీ అదే స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక చిన్న పెనం పెట్టుకొని మసాలా పెట్టుకుంటున్నాను అండి. తిరగబాతకి ఒక చిన్న పెనం పెట్టుకున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను, లేదంటే మనం తిరగబాత వేసిన వెంటనే అన్నీ మాడిపోతాయండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం మసాలా దినుసులు వేసుకుంటున్నాం అండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసుల్లో నేను ముందుగా ఇక్కడ కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి.
నేను ఇక్కడ ఇవి వేసి వీటిని తీసుకెళ్ళి పెరుగులో వేస్తున్నాను. పెరుగులో వేసి పెరుగులో మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వంకాయలు దీనిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పసుపు వేయట్లేదండి. పసుపు నేను ముందుగానే వంకాయలు వేసేటప్పుడు ఫస్ట్లోనే వేసి పెట్టుకున్నాము. అదే పసుపు సరిపోతుంది ఇక్కడ కూడా. ఇంకా కొంచెం మంచిగా కలిపిన తర్వాత సాల్ట్ అవి చూసుకోండి. పెరుగులో సాల్ట్ అన్నీ సరిపోయాక దానిలో ముందుగా మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని మంచిగా కాసేపు అలా ఉంచాలండి. కాసేపు ఉంచిన తర్వాత మనం మళ్ళీ వాటిని మంచిగా కలపండి. పెరుగు వంకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు కొంచెం బాగా కలుపుకోండి. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి వేసుకొని మంచిగా కలుపుకోండి. అన్నీ వేసి కలపడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఒక్కొక్కటి వేసుకొని మంచిగా కలుపుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, పెరుగు కొంచెం పచ్చగా వస్తుంది. ఇది మనం ముందుగా వేసుకున్న పసుపు వల్ల ఆ కలర్ వస్తుందండి. మీరు కూడా ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోయి ఉంటే ఏం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోకుంటే మీరు లాస్ట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.